శివసేన ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎరుకుచెర్ల గ్రామ పంచాయతీలో ఉన్నామండి. ఈ యొక్క గ్రామ పంచాయతీలో మనం సాధారణంగా చూసుంటాం అక్కడక్కడ. నాకు తెలిసి ఏంటంటే ఊరి పేరు మనిషికి రావడం కామన్, కానీ ఇక్కడ ఏంటంటే ఒక వంశానికి ఉన్నటువంటి పేరే ఈరోజు ఊరికి వచ్చినటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే మీరు అదేంటారు బాబు, ఎవరన్నా ఇంటి నుంచి పేరు ఊరికి వస్తుందా, ఊరి నుంచి పేరు ఇంటికి వస్తుందా, ఏమో వస్తే రావచ్చు కానీ అని మీరు అనుకున్నచ్చు. లేదు, ఇది మాత్రం నిజంగా అక్షరాల నిజం, ఇది అక్షర సత్యం. ఆ ప్రయత్నం మీకు తెలియజేసేందుకు, ఆ విషయం మీకు చెప్పేటందుకే నేను ఈరోజు కర్నూలు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ టు కర్నూలు, కర్నూలు టు హైదరాబాద్. ఎందుకోసం అంటే నాకు తెలిసినటువంటి ఒక అత్యంత మిత్రుడు, నాకు నందికొట్కూరులో రాజకీయ పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అని చెప్తే నేను రావడం జరిగింది. సో నందికొట్కూరులో మ్యాక్సిమం నేను విన్న పేర్లలో చాలా వరకు అన్నగారి పేరు అలా ప్రథమంగా ఉన్నది. సో వాళ్ళ ఇంటికి వచ్చాము. సో అన్నగారితో అసలుకి పరిచయ వేదిక మనం ఎట్లుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీరు చెప్పండి సార్, మీ పేరు అది? నా పేరు చెరుకుచెర్ల రఘురామయ్య. అది నేను పెట్టుకున్నది కాదు, అది జనంలో వచ్చిండేదే, జనం నుంచి జనం పిలుపులో వచ్చిండేదే. అది నా ఇంటి పేరుగా అయిపోయింది, చెరుకుచెర్ల రఘురామయ్య అని. సరే, ఈ యొక్క గ్రామ పంచాయతీ పేరు కూడా అదే కదా సార్? అదే 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 మా గ్రామం పేరు కూడా అదే, చెరుకుచెర్ల రఘురామయ్యగానే. నేను కొంచెం వెల్ నోటెడ్ అందరికీ. సో సార్, ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీ విశేషాలు ఏమైనా అంటే మా కుటుంబ నేపథ్యం, మేము రైతు కుటుంబము. మేము బ్రాహ్మణులు అయినప్పటికీ కూడాను మొదటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబము. మాకు పూర్వం రాద్దులం లాగే ఎద్దులు, ఒక 350 ఎకరాల పొలము, బాగా పెద్ద మోతుబార్ రైతు కుటుంబం. ఉందా సార్ 350 ఎకరాలు? లేదండి. అయితే తర్వాత వ్యవసాయ కుటుంబంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉంది కుటుంబము. మా నాన్నగారి చిన్నాయన గారు రామచంద్రయ్య గారు అని, ఆయన పెద్ద కమ్యూనిస్టు యోధుడు. ఆయన దాదాపుగా కమ్యూనిస్టు, అప్పట్లో ఇన్ని కమ్యూనిస్టు పార్టీలు లేవు, ఒకటే భారత కమ్యూనిస్టు పార్టీ ఉన్నది ఆ రోజుల్లో. ఆ తరం నాయకులలో ఈయన మా రామచంద్రయ్య గారు కూడా, మా తాతగారు కూడా ఒక పేరు మోసిన నాయకుడు. ఆయన చంద్రపుల్లారెడ్డి, తరిమెల నాయిరెడ్డి, సుదర్శన వర్మ ఈ కోవకు చెందినవాడ, వాళ్ళ సమకాలికులు. తర్వాత మా రామచంద్రయ్య గారి తర్వాత రాజకీయ వారసత్వాన్ని మా నాన్నగారు అయినటువంటి శేషపని శర్మ గారు తీసుకోవడం జరిగింది. ఆయన అయితే కాంగ్రెస్ నాయకుడు. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండినాడు. అప్పట్లో మా నియోజకవర్గంలో మధుర్ సుబ్బారెడ్డి గారిది ఒక వర్గము, శేషసేనారెడ్డి గారిది ఒక వర్గం, 2 వర్గాలు ఉండినాయి. మా నాన్నగారు శేషసేనారెడ్డి వర్గంలో ఒక ప్రముఖ నాయకుడు. మా నాన్నగారు 1993లో చనిపోయినాడు. ఆయన చనిపోయేంత వరకు కూడా మా గ్రామాధిపత్యం మా నాన్నగారిదే ఉండినది. అప్పట్లో కొంత ఈ కల్మషమైనటువంటి రాజకీయాలు లేవు కాబట్టి ఒక నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులుగా ఉండినారు. నాయకులు అలాగే నిబద్ధతగా ఉండినారు. వాళ్ళ అనుచరులు, సహచరులు కూడా అదేవిధంగా నిబద్ధతగా ఉన్నారు. ఆ రోజు ఇంత స్వార్థ రాజకీయాలు లేదు, ఇంత ధన ప్రభావం లేదు. ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా మంచి పేరు తెచ్చుకున్న నాయకుడే. మా నాన్నగారు 1993లో చనిపోయిన తర్వాత ఆ వారసత్వం మా కుటుంబంలో అనుకోకుండా నాకు వచ్చింది. మా నాన్నగారు చనిపోయిన సార్ అన్నదమ్ములు, మేము 3 అన్నదమ్ములం అండి. నేను మధ్య ఉండి, నాకంటే పెద్ద ఆయన వెంకటరమణయ్య గారు అని ఉన్నారు. ఆయన కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. తర్వాత నాకంటే చిన్నవాడు ఒకడు ఉండినాడు, జయరామయ్య అని, ఆయన కూడా చనిపోయినారండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక్కడనే ఉన్నాను. వారసులు అంటే మీ యొక్క తండ్రి గారి నుంచి వచ్చిన వారసత్వంలో మీ మిగిలింది మీరు ఒక్క? అంతే, మా తండ్రి గారి వారసత్వం వచ్చిన 3 అన్నదమ్ములలో నేనున్నాను. నేను రాజకీయాల్లోనే కొనసాగుతున్నాను. ఓకే, కట్ చేయి.